హలో అండి, ఈరోజు ఫ్లిప్కార్ట్ తరఫు నుంచి నాకు ఫస్ట్ 5 ఆర్డర్స్ ప్లేస్ అయ్యాయి. నేను ఈకామర్స్ బిజినెస్ చేస్తానండి. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ త్రూ యాంటీ టర్నిష్ జ్యువెలరీ అనేది సెల్ చేస్తాను. ఈరోజు నాకు ఫస్ట్ 5 ఆర్డర్స్ ఫ్రమ్ ద ఫ్లిప్కార్ట్. చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి. ఆ జ్యువెలరీ డీటెయిల్స్ ఏంటి, ఏం సెల్ చేస్తాను, ఆ ప్రోడక్ట్స్ ఏంటి చూడాలనిపిస్తే నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రోడక్ట్స్ అనేది మీరు చూడొచ్చు, మీకు నచ్చితే బై కూడా చేయొచ్చు. సో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను నా ఆర్డర్స్ ఏంటి అనేది. మొత్తం నాకు టోటల్గా 11 యూనిట్స్ సోల్డ్ అయ్యాయండి. అంటే 11 ప్రోడక్ట్స్ సోల్డ్ అయిపోయాయి. న్యూ ఆర్డర్స్ ఇక్కడ 4. అంటే ఫస్ట్ ఆర్డర్ నేను మొత్తం 5 ఆర్డర్స్ అని చెప్పాను కదా, ఒక ఆర్డర్ అనేది నేను డౌన్లోడ్ చేశాను. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. డౌన్లోడ్స్లో ఇప్పుడు ఇదిగోండి 26/7/2025 3:14కి ఇందాకే నేను డౌన్లోడ్ చేశాను అనమాట ఈ లేబుల్ని. ఇప్పుడు నేను మీకు ఫ్లిప్కార్ట్ డాష్బోర్డ్ పైకి తీసుకెళ్తున్నా. సో ఇవి న్యూ ఆర్డర్స్ 4 అనమాట. మనం దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఆర్డర్ ఐడి ఇవన్నీ వస్తాయి. మనం బాక్స్ సైజెస్, మనం ఏదైతే ప్యాకేజ్ పంపిస్తుంటామో దాని సైజెస్ అడుగుతుంది ఇక్కడ. సో దీస్ ఆర్ ద 2 ప్రోడక్ట్స్ అనమాట. ఇందులో క్వాంటిటీ వచ్చేసి 3 ప్రోడక్ట్స్, క్వాంటిటీ 3 అండ్ ఇక్కడ 2 క్వాంటిటీ, అంటే ఇవి 2 చైన్స్, ఇవి 3 చైన్స్ లాగా ఆర్డర్ పెట్టుకున్నారు. సో మనం ఇది అప్డేట్ చేసాము అని అంటే మన లేబుల్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయింది మనకి ఆర్డర్ అనేది. ఓపెన్ చేస్తే మనం ఇవన్నీ ప్రింట్స్ తీసుకోవాలన్నమాట. ఆ ప్రింట్స్ తీసి లేబులింగ్ చేయాలి. ప్యాకేజింగ్ తర్వాత పైన లేబుల్ చేసేది. నేను ప్యాకేజింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే పెండింగ్ ఆర్టీడీ. ఇక్కడికి వెళ్ళిపోతే ఇది నేను మీకు చెప్పాను కదా 5 ఆర్డర్స్ అని. ముందు నేను డౌన్లోడ్ చేసింది ఇది, ఇందాక డౌన్లోడ్ చేసిన లేబుల్ ముందు ఆర్డర్ ఇది. దిస్ ఈస్ టుడేస్ ఆర్డర్. ఈ ఫస్ట్ 2 ఆర్డర్స్ లేబుల్స్ డౌన్లోడ్ చేసినాయి మనకి ఇక్కడ కనబడుతున్నాయి అన్నమాట. సో పెండింగ్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతే మనకి మేనిఫెస్ట్ వాళ్ళు వచ్చాక మన ప్రోడక్ట్ అనేది తీసుకెళ్లారన్నట్టుగా మనకి సిగ్నేచర్ చేసి వెళ్తారు. సో ఇది కూడా డౌన్లోడ్ అయింది చూడండి, ఇలా ఉంటుంది అది. దిస్ ఈస్ అ థింగ్, లాజిస్టిక్స్ మేనిఫెస్ట్. నెక్స్ట్ ఇంకా మిగతా 3 ఆర్డర్స్ అనేది మిగతా 3 ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసేద్దాం. ఇవన్నీ కూడా జూలై 28కి డిస్పాచ్ అవ్వాలి. డిస్పాచ్ బై డేట్ చూడండి, ఇక్కడ చూడండి అన్నీ మనకు 28 కనబడుతున్నాయి. మనకు అన్ని జ్యువెలరీ బాక్సెసే కాబట్టి సో ఎగ్జాక్ట్ ఇవే సైజెస్తో నేను ప్యాకేజింగ్ అనేది చేస్తున్నాను. 28th రోజు మనకి డిస్పాచ్ ఉంది. సో ఈ 5 ఆర్డర్స్ అన్నీ కూడా మనం 28th రోజు డిస్పాచ్ చేస్తాము. ఆ రోజు ప్యాకేజింగ్ అన్నీ కూడా నేను ఎలా చేస్తాను ఏంటి అనేది పోస్ట్ చేస్తాను. మీరు ప్రోడక్ట్స్ కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన లింక్స్, అమెజాన్ లింక్ కానీ ఫ్లిప్కార్ట్ లింక్ కానీ పోస్ట్ చేస్తాను. నా జ్యువెలరీ స్టోర్ నేమ్ వచ్చేసి నెక్సాబ్లింగ్. దాంట్లో యాంటీ టర్నిష్ జ్యువెలరీ ఇప్పుడు యంగ్స్టర్స్కి బాగా నచ్చుతున్నాయి. టీనేజర్స్ కానీ ఆఫీస్ గోయింగ్ లేడీస్ కానీ చాలా ఇష్టపడుతున్నారు. అందులో బ్లాక్ బీడ్స్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి. నేను మీకు అవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, బట్ నేను ఇందులో ఎంటర్ చేయలేదు. నేను సూన్ ఎంటర్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆ పిక్చర్స్ అవన్నీ పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటున్నాయి. ఈవెన్ మనం కూడా వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. కొద్దిగా డిఫరెంట్. థ్యాంక్ యూ.